కొద్దిసేపటికి ముందు నానబెట్టి స్కిన్ తీసుకున్న బాదంని పేస్ట్ చేసుకోవాలి. అలా చేసుకున్న పేస్ట్ని చక్కెర కరిగిన తర్వాత అందులోకి వేసి బాగా కలబెట్టుకుని అదంతా కలిసిన తర్వాత మనం కాచుకుంటున్న పాలల్లో కలిపి కొద్దిసేపటి వరకు మరగనివ్వాలి. అలా మరిగిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని కూడా ఇందులో వేసేసుకోవాలి. కొద్దిసేపు క్లోజ్ చేసి ఉడకనివ్వాలి. అలా ఉడికిన తర్వాత ఇంకొద్దిగా షుగర్ కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. షుగర్ కరిగిన తర్వాత హాఫ్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా కలుపుకోవాలి. అలా ఉడికిన తర్వాత మనం బాదం ఖీర్ సర్వ్ చేసుకోవచ్చు.